పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరపురాని జ్ఞాపకం తెలుగు జాతి గౌరవం. ఎన్టీఆర్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి. కౌంటింగ్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి. మొదటి రౌండ్ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాధవిలత. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. గన్ని కృష్ణ కార్యాలయంలో ఘనంగా జయంతి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించాలి. ఆలయాల్లో గూడూరు శ్రీనివాస్ దంపతుల పూజలు. కుడిపూడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు, కేక్ కటింగ్, పేదలకు అన్నదాన కార్యక్రమం. నందమూరి తారక రామారావు ఈ మాటే ఒక సంచలనమని, రాజకీయాల్లో ప్రభంజనమని, ప్రతి తెలుగువాడి ఆత్మ గౌరవమని, ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపమని, సంక్షేమ పథకాలకు తారక మంత్రమని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, బీసీ సాధికార సమితి సెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ షుబాన్, చాన్ భాషా, మజ్జి రాంబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదిరెడ్డి గన్ని మాట్లాడుతూ ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చిందన్నారు. తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలాయన్నారు. లక్ష్య సాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరనే వివేకానందుడి మాటల్ని వంట పట్టించుకున్న అన్న ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదన్నారు. నాడు ఓట్లేయండని జనంలోకి వచ్చేసరికి జనం నీరాజనాలు పలికారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు పయనించారన్నారు. ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, సిటీలో ఆదిరెడ్డి వాసు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, రాష్ట్ర జిల్లా నగర కమిటీల నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కలిపి ఎన్టీఆర్ యొక్క 101వ జయంతి వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇది ఎన్టీఆర్ గారి జయంతి వేడుకల్లో నూతనోత్సాహం ఏంటంటే ఎలాగ గెలవబోతున్నాం, గవర్నమెంట్ రాబోతుందా అనే ఉద్దేశంతో అందరూ కూడా ఎంతో సమరోత్సాహంతో ఈవేళ ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఇక్కడ అటెండ్ అవ్వడం చాలా ఆనందించవలసిన విషయం. ఆ నా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వల్లే ఈవేళ బీసీలు కానీ ఏ కులమైనా సరే అది పదవులు అనుభవిస్తున్నారంటే ఆ మహానుభావుడు వల్లే, తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లే అనేది విషయం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు దివంగత ఈయన ఎర్రనాయుడు గారు ఆ మహానుభావుడు వల్లే మాలాంటి బీసీలు అందరం కూడా ఎప్పుడూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ రోజున పార్టీ సహచరులందరూ కూడా, నాయకులు సహచరులందరూ కూడా ఇక్కడ ఈ జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు కేవలం సినిమా నటుడిగానే కాకుండా సినిమాలో వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నో నటించాడు. ఆయన 300 పైగా సినిమాల్లో. ఆ సినిమాల్లో రాజుగా నటించాడు, పేదగా నటించాడు, నాయకుడిగా నటించాడు, పేదల కోసం పోరాడే ఒక యోధుడిగా నటించాడు. ఆ అనుభవాలన్నీ కూడా రంగరించుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంక్షేమం, రాజకీయం అంటే కేవలం అధికారం రావడం అంటే కేవలం అహంకారం చూపించడం కోసం కాదు, కేవలం ప్రజలను పీడించి తినడం కోసం కాదు, అధికారం అనేది ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆయన జీవిత పర్యంతం కూడా రాజకీయాలు చేశారైనా. అసలు సంక్షేమ రాజ్యానికి ఉదాహరణ
ఎన్టీ రామారావు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జూన్ 4వ తేదీన నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించు కౌంటింగ్ ప్రక్రియపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా పకడ్బందీగా జరగాలని, ఏ చిన్న పొరపాటుకు తావివ్వరాదన్నారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాలను వివిధ బ్లాక్లలో ఏర్పాటు చేశామని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండి సరిచేస్తారని తెలిపారు. వీవీప్యాట్ స్లిప్ల కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు సంబంధించిన ప్రక్రియను వివరించారు. ఆర్ఓలు ఎన్ తేజ్ భరత్, కె దినేష్ కుమార్, అశుతోష్ శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు, రాజానగరం ఆర్ఓ ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, కేఎల్ శివజ్యోతి, ఎం మాధురి, ఆర్వి రమణ నాయక్, ఆర్ కృష్ణ నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 2 జూన్ సెకండ్ ట్రైనింగ్ ఉంది. ఎక్కడ ఉంది? నన్నయ్య యూనివర్సిటీలో ఉంది. ఎన్నింటికి రిపోర్ట్ చేయమన్నాం? 9 o'clock రిపోర్ట్ చేయమన్నాం. యూ హ్యావ్ టు రిపోర్ట్ 9 o'clock షార్ప్ దేర్. ఇందులో ఏంటి అంటే మనకి నన్నయ్య యూనివర్సిటీలో ట్రైనింగ్ ఉంటుంది, మీకు గైడ్ కాలేజ్లో పార్కింగ్ ఉంటుంది. ఓకే, ఎవ్రీబడి నోట్ డౌన్ దట్. మీకు ఎవరైనా డ్రాప్ చేసేస్తారు అంటే దే కెన్ డ్రాప్ దేర్ అండ్ గో. మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ రిహార్సల్స్ ఫర్ ది 4th జూన్. అండ్ మనకి మొత్తం అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి అంతా చాలా 3 tier సెక్యూరిటీ ఉంది. ఆ మెయిన్ గేట్ లోపల నుంచి ఎవరి వెహికల్ కూడా అలౌ చేయరు, ఎక్సెప్ట్ ఒక 10 vehicles హూ హ్యావ్ పాసెస్. సో ఇంతమంది అక్కడ వస్తారు కాబట్టి మీరు వస్తారు, మైక్రో అబ్జర్వర్స్ వస్తారు, మొత్తం కలిపి దాదాపు 2500 మంది దాకా వస్తారు. సో వీ కెనాట్ అలౌ ద వెహికల్స్ ఇన్సైడ్. మిగతా 5 కాన్స్టిట్యున్సీలో కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హాల్లో ఆర్ఓ సమక్షంలోనే టేబుల్స్ వేసి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 కాన్స్టిట్యూన్సీ ఎక్కువ వచ్చినాయి కాబట్టి బాగా అది సెపరేట్ హాల్స్ పెట్టడం జరిగింది. సో అది ప్రారంభం అయ్యే ముందు సెక్షన్ 128 ఆఫ్ ఆర్పీ యాక్ట్ని అనౌన్స్ చేస్తాము. అందులో ఏముంటుందంటే ఆ రోజు కౌంటింగ్ ప్రాసెస్లో పాల్గొనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ని కాపాడుతామని, దీనికి ఎటువంటి భంగం కలిగించమని చెప్పి మనం అనౌన్స్ చేస్తూ ఎవరైనా దానికి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి 3 months ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్, సో జరిమానా లేకపోతే 2 కూడా విధించవచ్చు అనే ఒక అనౌన్స్మెంట్ కంపల్సరీగా మ్యాండేటరీగా ఆర్ఓ అనౌన్స్ చేయాలి. సో ప్రతి హాల్లో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఇక్కడ సెపరేట్ హాల్ అయినా ఆ హాల్లో కూడా సెక్షన్ 128 ఆఫ్ ఆర్పీ యాక్ట్ని అనౌన్స్ చేయాలి. అక్కడ ఉండే ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో దానికి సంబంధించిన దేశంలోనే సంక్షేమ పథకాలు ఆద్యుడిగా ప్రజలతో కీర్తించబడుతున్న ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గూడా ప్రథమ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా స్థానిక కంబాల చెరువు వద్దనున్న ఆయన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవంగా ప్రజలందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాముడు, రావణుడు వంటి ఏ పాత్రనైనా అవిలేలగా పోషించగలిగిన సత్తా ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రంగులేసుకునేవారు రాజకీయాలకు ఏం పనికి వస్తారని వ్యాఖ్యానాలు చేశారని, అయితే రాజకీయాల రంగునే మార్చి చూపించిన ఎన్టీఆర్ నేటికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఆయన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం కల్పించడానికి అహర్నిశలు కృషి చేశారు
చేశారన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన ఆలోచనల మేరకు ముందుకు నడిస్తే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ తిరుగుండదన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్ రాచపల్లి ప్రసాద్, టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, మల్లా వెంకటరాజు, సింహాద్రి సతీష్, సింహాద్రి కోటి, రొక్కం సత్యనారాయణ, కొండబాబు, బాల అప్పలరాజు, ముండి సత్యనారాయణ, కె సావిత్రి, ఎస్ సత్యవేణి, రమణమ్మ, చిలకల వీరమ్మ, ఇంజి శ్యామల, గాడిసీను, రాయి అప్పన్న, వానపల్లి శ్రీనివాసరావు, ఆర్ఎస్ఆర్ బ్రదర్స్, సుబ్బారావు, రావాడ సత్యనారాయణ, మేక విజయ్ తదితరులు పాల్గొన్నారు. అభిమానులుగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈనాడు చాలా మంది చెప్తుంటే చాలా మెయిన్ సంక్షేమ పథకాలు అలా సంక్షేమ పథకాల రాజ్యుడే ఎన్టీ రామారావు గారు. ఆ రోజుని కిలో ₹2 బియ్యం ఖరీదు ఎంత ఉండదు. అప్పుడు ప్రజలు అల్లల్లాడిపోయేవారు. అటువంటి కిలో ₹2 బియ్యం అన్నగారు పెట్టినప్పుడు అప్పుడు మన శాసనసభ్యుడు అప్పట్లో రూరల్ మన సిటీ శాసనసభ్యుడు ఇప్పుడు రూరల్ శాసనసభ్యుడు ఉచ్చి చౌదరి గారు అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా అప్పుడు కిలో ₹2 బియ్యం పెట్టినప్పుడు ఇది సాధ్యమా అని అడిగారు. అందరూ అన్నారు. అది సాధ్యం చేసి చూపించాడు. అసాధ్యాలన్నిటి కూడా సుసాధ్యం చేసి భావి తరాలకు ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. ఆయన ఎన్టీ రామారావు గారి మార్గంలోంచి ఆయన చూపిన మార్గంలోంచి పరిశీలనలు కూడా తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా డోకా లేదు. ఆయన ఏ ముహూర్తంలోనైతే ఈ పార్టీ జెండా రూపకల్పన చేశాడు, ఈ పార్టీని రూపకల్పన చేశాడు. ఆ తర్వాత ఎన్నో అవాంతరాలు ఎదురైనాయి, ఎన్నో అవరోధాలు ఎదురైనాయి. అయినా కానీ తట్టుకుని నిలబడి ఆటుపోట్లకు తట్టుకుని నిలబడి ఈనాటికి కూడా మనం తెలుగుదేశం పార్టీ నీడన కోట్లాది మంది ప్రజలు కార్యకర్తలు నివసిస్తున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించి తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ దంపతులు ఆలయాలను దర్శించుకున్నారు. గూడూరు శ్రీనివాస్ రాధిక దంపతులు ప్రసిద్ధ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రార్థించారు. మంగళవారం ఈ మేరకు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రాధిక దంపతుల వెంట తూర్పు గోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజబాబు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ చిట్టూరి అన్నవరం, పెద్దేవం గ్రామ సర్పంచ్ వెంకటరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు చింతా వెంకటస్వామి ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 101వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక వై జంక్షన్ సుబ్బారావు పేట రామాలయం వద్ద తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, నగర అధ్యక్షుడు రెడ్డి మనేశ్వరరావు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ఇష్టమైన పులిహోర, అరిసె, కజ్జికాయ, బొబ్బట్టు వంటి వంటకాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు విందు భోజనం ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి బీసీలకు అన్ని 34% రిజర్వేషన్లు అమలు చేయటం వల్ల అన్ని పదవుల్లో అవకాశాలు దక్కాయన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కూడా బీసీలకు అదేవిధంగా ప్రాధాన్యత కల్పించారన్నారు. 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ కంటే ఎక్కువగా బీసీలకు చంద్రబాబు అవకాశాలు కల్పించాలని కుడిపూడి కోరారు. పార్టీ సీనియర్ కార్యకర్తలు ఆనం చిన్న, వారాల కృష్ణవేణిలను దుస్సాలువాతో చిరు సత్కారం చేశారు. మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్, టీడీపీ నాయకులు చింతపల్లి నాని, మాలే విజయలక్ష్మి, తురకల నిర్మల, టేకుమూడి బద్రీనాథ్, దొంగ నాగమణి, అహ్మద్ దున్నేషా, కొండపల్లి శ్రీదేవి, సాయిలక్ష్మి, మోత నాగమణి, అంజీ, కొండపాకల నరసింహులు, కొండపాకల కృష్ణ, తేజస్విని తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా ఈరోజు వై జంక్షన్లోని రామాలయం దగ్గర ఆయన పుట్టినరోజులు పునస్కరించుకొని కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే ఆయనకి
నచ్చిన పిండి వంటకాలతో అరుసులు, గజ్జికాయలు, బొబ్బట్లతో పాటు పులిహార, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, రామారావు గారికి ఏ అయితే వంటకాలు ఇష్టమైనాయో అన్నట్లతో కలిపి ఈరోజు ఇక్కడ పార్టీ కార్యకర్తలతో సహా మాతో పాటు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే బీసీలకు రాజకీయంగా ఎదురు కావాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 24% రిజర్వేషన్ కల్పించి ఆ మహానుభావుడు పార్టీ స్థాపించిన కానీ ఈ రోజు వరకు బీసీలు ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఎంతోమంది ఈ రోజు అందరూ కూడా రాజకీయంగా బీసీలు అందరూ ఎదురు వచ్చారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన ఆనాటి విద్యార్థులంతా ఒకే చోట చేరి మళ్ళీ చిన్నపిల్లల్లాగా మారిన మధుర క్షణాలివి. నాడు పాఠశాల అనే వృక్షం పక్షుల మాదిరిగా చేరి కేరింతలు కొట్టిన ఆ క్షణాలను మళ్ళీ గుర్తు చేసుకునేందుకు అదే వృక్షం వద్దకు చేరి ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆ అనుభవాల దొంతర్లకు వేదికైంది లాలా చెరువు మున్సిపల్ ఉన్నత పాఠశాల. 1998-99 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు 25 సంవత్సరాల అనంతరం అదే పాఠశాలలో మళ్ళీ కలుసుకున్నారు. తొలుత సభావేదికపైకి వెళ్లి ఒక్కొక్కరిగా పరిచయం చేసుకున్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లో నిక్నేమ్ గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ చిన్నపిల్లల్లా మారిపోయి ఉత్సాహంగా గడిపారు. ఆత్మీయ పలకరింపులతో యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా సందడి చేశారు. వివిధ వృత్తులు, ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలివచ్చారు. పాఠశాలాభివృద్ధికి కృషి చేద్దామని, తోటి విద్యార్థులకు సాయపడదామని తీర్మానాలు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు భగీరథ, త్యాగరాజు, సత్తిరెడ్డి తదితరులను ఘనంగా సత్కరించారు. కానీ ఈ ప్రోగ్రామ్ మేము ముందు స్టార్ట్ చేసినందుకు దుర్గాప్రసాద్కి, రవికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామండి. ఎన్నో ఫంక్షన్ చేసుకుని ఉంటాం, కానీ ఇది లైఫ్లో ఒక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గాంధీపురంలోని ఆయన నివాసంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మచ్చేటి శివసత్యప్రసాద్, వాసిరెడ్డి రాంబాబు, మార్ని వాసుదేవ్, గంగెన హనుమంతరావు, మజ్జి పద్మ, ఆళ్ల ఆనందరావు, బొప్పన నాగేశ్వరరావు, ఎర్రమోతు ధర్మరాజు, పెండ్యాల రామకృష్ణ, కామిని భాస్కర్, దారా అన్నవరం, ప్రమీల, భీమరశెట్టి రమేష్, బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్, కోరాడ వెంకటేష్, బొప్పన శ్రీను, గాలి వెంకటేశ్వరరావు, నీలు కోటేశ్వరరావు, బత్తిటి బ్రదర్స్, రాయుడు సునీల్, కేదార్, మచ్చేటి త్రిలోక్, చాపల వెంకట్రావు, కరణం రామారావు, గౌరీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసారం ఈవేళ ఇక్కడ జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేసుకున్నాం, ఏదైతే మే 13 తారీఖు జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో 100% విజయం సాధిస్తున్నాం. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేళ, అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేళ ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం కోసం ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రారదోలి అధికార పార్టీగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకురావడానికి భగవంతుని రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు ఆశీస్సులు ఉంటాయని పార్టీకి తెలియజేస్తూ రేపు రాబోయే ఇక్కడ నుంచి ఆయన ఆశయాలకు అనుగుణంగా గోరంట్ల బుచ్చయ్య గారి నాయకత్వంలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమాజంలో ఒక దేవాలయంగా అందులో నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా దేవుళ్ళని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మరి ఏ నినాదం తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ నినాదం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని రేపు రాబోయే 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మన పెద్దన్న నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదినం ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం. ఆ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు విజయోత్సవాలతో రేపు 4వ తారీఖుని అధికారంలోకి రాబోతోంది.
మన అన్న ఎన్టీఆర్ కలలు కన్నా ఆంధ్రప్రదేశ్ ఈరోజు సాకారం అవుతుందని చెప్పేసి వేళ ప్రజలందరూ చాలా ఆశాభావంతో ఉన్నారు. 4వ తారీఖుని ఇంతకంటే మనం పెద్ద పండుగ జరుపుకుంటూ ఉన్నాం. వేళ ఆ రోజు కాదు, ఈరోజు ఆయన స్థాపించిన పార్టీకి అసలైన వేళ గుర్తింపు ఈ రోజు వస్తుందని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేసుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరపురాని జ్ఞాపకం తెలుగు జాతి గౌరవం ఎన్టీఆర్. టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి. కౌంటింగ్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి. మొదటి రౌండ్ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాధవిలత. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. గన్ని కృష్ణ కార్యాలయంలో ఘనంగా జయంతి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించాలి. ఆలయాల్లో గూడూరు శ్రీనివాస్ దంపతుల పూజలు. కుడిపూడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు, కేక్ కటింగ్, పేదలకు అన్నదాన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.